వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. కూటమి ప్రభుత్వ సలహాదారులుగా షరీఫ్ గారు తొలిసారిగా నెల్లూరు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నేతలతో, మైనార్టీ నాయకులతో కూడా ఆయన సమావేశం చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారో ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. ఏంటి తొలిసారిగా మీరు నెల్లూరుకి వచ్చారు, ఎక్కడెక్కడ పర్యటించారు, ఇక్కడ మైనార్టీస్ పరిస్థితి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇక్కడ ముఖ్యంగా నేను నాకు ఏదైతే ప్రభుత్వ సలహాదారులు ఇచ్చిన తర్వాత మైనార్టీ వర్గాలలో విద్యా వ్యాప్తి కోసం కృషి చేయాలనేది నేను ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నాను. అందులో భాగంగా ఈరోజు ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్ ఉందో, బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ ఉందో, అక్క చెరువు పాడు దగ్గర ఉన్న రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళాను. అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితులు చూడటానికి వెళ్ళాను ప్రత్యేకంగా. నాకేంటంటే పేద పిల్లలు, మైనార్టీ వర్గానికి చెందిన పేద పిల్లలు, కూలీ నాలి చేసుకునే వాళ్ళ పిల్లలు మంచి విద్యాబుద్ధులు నేర్పించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన ఏదైతే ఈ రెసిడెన్షియల్ స్కూల్ ఉందో ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే దాని మీద నేను అక్కడ పరిశీలిస్తే, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అనుకున్న రీతిలోనే మైనార్టీ వర్గాల కోసం విద్య కోసం స్కూల్స్ పెట్టడం కాకుండా ప్రభుత్వ స్థలాలు కూడా ఇచ్చి అందులో అవసరమైన సౌకర్యవంతమైన భవనాలు, అంటే చదువుకోవటానికి క్లాస్ రూములు, ఉండటానికి డార్మెంటరీ, అదే రకంగా భోజనం కోసం మరి డైనింగ్ హాలు, అన్ని సదుపాయాలతో కూడుకున్న భవనాలు కట్టాలని ఆయన హయాంలో అన్ని వాటికి కూడా డబ్బులు రిలీజ్ చేశారు. అయితే దురదృష్టవశాత్తు ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారి బంధువు ఆయన రమేష్ గారు, ఆయన హైకోర్టుకి వెళ్ళి ఏదైతే భూమి ఇచ్చారో చాలా రోడ్డుకు దగ్గరలో ఉంది, కొత్తూరు దగ్గర, ఆ భూమి నాదని చెప్పి ఆ స్టే తీసుకొచ్చారు. కాబట్టి అది అక్కడ స్టే తీసుకురావడం వలన అక్కడ బిల్డింగ్ కట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. వీళ్ళు ప్రభుత్వ హయాంలో మైనార్టీల విద్య కోసం చేయవలసిన సౌకర్యం చేయటం పోయి, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన భూముల్ని కూడా ఈనాడు లిటిగేషన్లో పెట్టి ఆపి అక్కడ కట్టుకోవడానికి అవకాశం లేకుండా 10 కిలోమీటర్ల లోపల అక్క చెరువు పాడులో అక్కడ ప్రభుత్వం ఇక్కడ ఎలాగైనా లిటిగేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళకి అనువైన భూమి ఉండాలని చెప్పి 5 ఎకరాలు అక్కడ ఇచ్చారు. ఇచ్చి అన్ని బిల్డింగ్లు కట్టారు, స్ట్రక్చర్ అయితే కట్టారు. మళ్ళీ మా ప్రభుత్వం ఉంటే ఆ స్ట్రక్చర్లు అన్నీ పూర్తి చేసేవాళ్ళం. గత 5 సంవత్సరాలుగా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మైనార్టీల యొక్క ఛాంపియన్లో మేము మైనార్టీల కోసం అన్నీ చేస్తున్నాం అని చెప్పి చెప్పుకున్న వాళ్ళు కనీసం అక్కడ ఎటువంటి పని కోసం కూడా ₹1 కూడా శాంక్షన్ చేయలేదు. మళ్ళీ తిరిగి 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మన అజీజ్ గారి సహకారంతో మళ్ళీ అక్కడ స్కూలుకి వెళ్ళడానికి అవకాశం వచ్చింది. సుమారుగా ₹30 లక్షలు ఇచ్చారు. అక్కడ కొన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంకా సుమారుగా 5-6 కోట్ల అవసరం ఉంది అక్కడ. అవన్నీ కూడా పూర్తి చేసి మేము అనుకున్నట్టుగా అక్కడ విద్యా వ్యాప్తి కోసం కృషి చేస్తాం. అంతేకాకుండా ఈ జిల్లాలో మైనార్టీలు సుమారుగా 69 స్కూళ్ళలో ఉర్దూ యాజ్ అ లాంగ్వేజ్గా చదువుకుంటున్నారు. హై స్కూల్లో కూడా చదువుతున్నారు. ఉర్దూ సెక్షన్స్ ఉన్నాయి. సుమారుగా 280 టీచర్లు ఉన్నారు. అయితే ఇక్కడ 5th నుండి 8th వరకు చదువుకోగలుగుతున్నారు, కానీ హై స్కూల్ అంటూ లేదు. కానీ ఇక్కడ వాళ్ళందరూ డిమాండ్ ఏంటంటే, ఏదైతే స్థలం ఆనాడు 11 ఎకరాలు మనకు కొత్తూరులో అలాట్ చేశారో, ఇప్పుడు కోర్టు కూడా ఆ స్థలానికి ఎటువంటి లిటిగేషన్స్ లేవు. ఎవరైతే మా స్థలం చెప్పిన వాళ్ళు అసలు ఆచూకీ లేకుండా పోయారు. ఆ స్థలం గురించి వాదోపవాదాలు వినిపించడానికి కూడా రావట్లేదు. కాబట్టి ఆ పిటిషన్ని డిస్మిస్ చేశారు. కానీ మళ్ళీ ప్రభుత్వ స్థలం కానీ అది వచ్చింది. ఇక్కడ వాళ్ళందరూ నన్ను కలిసి చెప్పింది ఏంటంటే, అజీజ్ గారి నాయకత్వంలో మాకు బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ ఉందండి, గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ అక్కడ పెట్టండి, ఉర్దూ మీడియంది లేదా ఇంగ్లీష్ మీడియంది పెట్టండి, మా వాళ్ళందరూ చాలా ఉపయోగం ఉంటుంది, అది రోడ్డు పక్కన ఉంది, లోపల కూడా లేదని అంటున్నారు. దానికోసం కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఈనాడు మైనార్టీ వర్గాలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో చిన్న సన్నకారు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి అన్ని రకాలుగా సహకరిస్తాం. వక్ఫ్ బోర్డు ఆస్తులు కూడా మెండుగా ఉన్నాయి ఇక్కడ. ఆ వక్ఫ్ బోర్డు ఆస్తులను కూడా మరి మన అజీజ్ గారి నాయకత్వంలో పరిరక్షించడం కాకుండా, ఇక్కడ గోషా హాస్పిటల్ అనేది అజీజ్ గారు మేయర్గా ఉన్నప్పుడు దాన్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. అది కూడా గత ప్రభుత్వం అతిగతి లేకుండా పోయింది. ఆ గోషా హాస్పిటల్ కూడా అజీజ్ గారి నాయకత్వంలో
మేము కూడా చంద్రబాబు నాయుడు చెప్పి ప్రభుత్వ పరంగా సహకారం చేసి నారాయణ గారు సహకారంతో ఆ ఘోష హాస్పిటల్ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మేము సార్ ఏ సామాజిక వర్గమైనా ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ కావాలి. అయితే మైనార్టీలు ఎడ్యుకేషన్ పరంగా చాలా వెనకబడి ఉన్నారనుకోవచ్చు. అంటే మహిళల్లో అంటే బాలికల్లో ముస్లిం బాలికల్లో కనీసం వాళ్లకు ప్రత్యేకంగా హాస్టల్స్ అలాంటి ఏర్పాటు చేసే ఇది ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తారా? డెఫినెట్గా అందరికి ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తం మైనార్టీలకి. నేను కూడా ఇవాళ అధికారులతోటి మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జిల్లాధికారులతో మాట్లాడాను. రాబోయే రోజుల్లో ప్రతిపాదన చేయమన్నాం. ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ పెట్టుకోవడానికి దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, నెల్లూరులో ఉండి చదువుకుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా హాస్టల్ సదుపాయం కల్పించడానికి ప్రతిపాదన చేయమన్నాం. అమ్మాయిల విభాగంలో 100 మంది, అబ్బాయిల విభాగంలో 100 మందితో ఒక హాస్టల్ ఏర్పాటు చేసి వార్డెన్ పెట్టి అక్కడ భోజన సదుపాయాలు అన్నీ కల్పించి వాళ్ళు ఏ స్కూల్లో అయినా సరే ఏ కాలేజీలో అయినా చదువుకోవడానికి వీలుగా ఉండే రకంగా ఈ హాస్టల్ని ఏర్పాటు చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం సార్. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే 3-4 జిల్లాల్లో అంటే మైనార్టీస్ లీడర్స్ కానీ మైనార్టీ ఓటు బ్యాంక్ అని ప్రభావితం చేసే ఇది ఉంది. ఆయా జిల్లాల్లో ఉండే మైనార్టీ టీడీపీ మీ లీడర్స్ని మరింత ప్రోత్సహించి చట్టసభలకు తీసుకువెళ్ళే ఇది మీరేమైనా చేస్తారా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మైనార్టీని ప్రోత్సహించాలి, నాయకత్వం ఉండాలి అనేది ప్రతిసారి చెబుతూ వస్తున్నారు. కాబట్టి గతంలో కూడా మేము చేసాం, ఇప్పుడు కూడా మనం చేయబోతున్నాం. ముగ్గురుకి శాసనసభలో అవకాశం ఇచ్చాం, ముగ్గురు కూడా గెలుపొందారు. అదే రకంగా నాకు మరి మంత్రి పదవితో సమానమైన ప్రభుత్వ సలహాదారుడు, దాంతోపాటు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. ఇదో రకమైన మైనార్టీలకి ప్రోత్సాహం కలిగించిన, రాజకీయంగా కల్పించిన పదవి. అజీజ్ గారికి మరి ఈనాడు ఒక బోర్డు ఇచ్చారు. అదే రకంగా భవిష్యత్తులో చట్టసభలలో అంటే ఎమ్మెల్సీ ఎంపీల్లో కూడా మైనార్టీలకు తగు ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభలో కానీ మైనార్టీలు కూడా ప్రోత్సహించాలనే ఆలోచన చంద్రబాబు నాయుడుకి ఉంది. అది కొంత సమయం మరి పడుతుంది. ఆ రకంగా ఎమ్మెల్సీల్లో కానీ రాజ్యసభలో కానీ మైనార్టీలను కూడా ప్రోత్సహించి ఆ రకంగా రాజకీయంగా ముస్లింలు ప్రోత్సహిస్తాం. ఈనాడు కార్పొరేషన్స్ ఉన్నాయి. ఆ కార్పొరేషన్లో ముస్లింలకు సంబంధించిన కార్పొరేషన్లే కాకుండా ముస్లింలకు సంబంధించిన వేరే కార్పొరేషన్లో కూడా ప్రోత్సహించాలని ఆలోచన చేస్తున్నాం. డైరెక్టర్లుగా కానీ మెంబర్లుగా కానీ అదే రకంగా మార్కెట్ యార్డ్లో కానీ అదే రకంగా జిల్లా స్థాయి మరి నామినేషన్ పదవిలో కానీ రాష్ట్ర స్థాయి నామినేషన్ పదవిలో కానీ ఇతోధికంగా ఇచ్చి మైనార్టీలు ఈరోజు సానుకూలంగా ఉన్నారు టీడీపీకి. ఈ సానుకూలతని మేము ఖాయపరచుకోవడానికి మరి ఆ స్థానికంగా ఉండే మైనార్టీలు అత్యధికంగా ఉండే ఏరియాలో వాళ్ళ నాయకత్వాన్ని పెంపొందించే రకంగా రేపు భవిష్యత్తులో ప్రణాళికబద్ధంగా ఈనాడు ప్రభుత్వ పార్టీ ఆలోచన చేస్తుంది. సార్ ఒక చిన్న సీక్రెట్ అంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పెట్టినప్పుడు మీ కుటుంబాన్ని సైతం మీరు వదిలేసి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నుండి తెలుగుదేశం పార్టీలోనే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ మీకు అంత ప్రేమ ఎందుకు వచ్చింది సార్? అసలు ఏంటి కారణం? ఇది అంటే నేను వాస్తవంగా కాంగ్రెస్ని వ్యతిరేకించే మనస్తత్వం నాది. నా చిన్నప్పటి నుంచి నేను వామపక్షాలతో పనిచేశాను. జనతాదళంతో నేను రాజకీయంగా ప్రోత్సహిస్తూ వచ్చాను. కానీ అవి ఏవి కూడా కాంగ్రెస్ను ఓడించే పరిస్థితి రాలేదు. ఆనాడు 82లో ఎన్టీ రామారావు గారి పార్టీని పెట్టినప్పుడు ఈయన ఏదైనా చేయగలుగుతారు, ఈయనకు ప్రజల్లో ప్రాపకం ఉంది, పట్టుందని చెప్పి ఆయన అధికారంలో వస్తారో లేదో తెలియదు కానీ ఆయన ప్రోత్సహించాలి, కాంగ్రెస్ను ఓడించడానికి ఈయన ఒక కారణభూతం అవుతాడనే నమ్మకంతో ఆనాడు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు లోకేష్ బాబు గారు కానీ అందరూ కూడా నేను చేస్తున్న విధానాల్ని నేను పడుతున్న శ్రమని నా అంకిత భావాన్ని వాళ్ళు గుర్తిరిగి ఆనాడు ఎన్టీ రామారావు గారి కాడి నుంచి 31 సంవత్సరాల వయసులో నాకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఆ రకంగా ఎన్టీ రామారావు గారు ప్రోత్సహించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తూ వచ్చారు. కాబట్టి ఒకటి పార్టీ అంటే అభిమానం, రాజకీయంగా తెలుగుదేశం పార్టీ మనుగడ ఉండాలి. ఈ రాష్ట్రానికి ఎప్పుడైనా అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం వల్లే జరిగింది. వేరే పార్టీలు వస్తే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడటమే కాకుండా రాష్ట్రం వెనకబడిపోతుంది. కానీ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి దిశలో పోతుందనే ఉద్దేశంతో
నేను తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో మరింత అంకితభావంతో పనిచేస్తూ వస్తున్నాను. అంతేకాకుండా మైనార్టీల కోసం కూడా నేను ఆలోచిస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఒకటే మైనార్టీల కోసం ఒక మరి మతతత్వానికి వ్యతిరేకంగా లౌకిక విధానాలకి కట్టుబడి ఉన్న పార్టీ, ముస్లింల యొక్క సంక్షేమం కోసం అన్ని రంగాల అభివృద్ధి కోసం ఆలోచించే పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకటే ఈ రాష్ట్రంలో ఉందని నమ్మకం నాది. అందుకని అటు రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అందులో అంతర్భాగంగా మైనార్టీలు కూడా దినదిన అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో నేను 42 సంవత్సరాలు కొనసాగుతూ వస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. తెలుగుదేశం పార్టీలోనే మైనార్టీలు అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా మైనార్టీలు ఈ ప్రభుత్వంలో అభివృద్ధి చెందుతారంటూ కూడా షరీఫ్ గారు చెప్తున్నారు. వీడియో తెలుసు ఆర్టీవీ నెల్లూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.